హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకైతే చిక్కుడుగాయ టమోటా అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసేసుకుందాము. సింపుల్ ప్రాసెస్లో అయితే నేనైతే చెప్పేస్తానండి. ఎలా అయితే చేసుకోవాలో ఒక్కసారి వచ్చేసాయండి చూద్దాము. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకోండి, ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిక్కుడుకాయలు కూడా ఇలాగ ఫ్రెష్గా నీట్గా కట్ చేసుకొని కడిగేసుకొని ఇలాగైతే వేసేసుకోండి. అందులోకి సాల్ట్, మనకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకున్న తర్వాత ఇంకా చక్కగా ఇలాగైతే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇంకా మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందామండి. ఓకేనా, మగ్గిచ్చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడైతే మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే టమాటాలు అయితే యాడ్ చేసుకుందామండి. ఓకేనండి, ఇంకా ఇప్పుడైతే టమాటాలు అయితే చక్కగా ఫ్రెష్గా ఇలా కడిగేసుకొని చిన్ని ముక్కలు ఇలాగైతే కోసుకోండి. అప్పుడే చక్కగా గ్రేవీ అన్నది బాగుంటుంది అనమాట. ఇలా కోసేసుకొని ఇంకొకసారి ఇలాగైతే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో 10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే ఇలాగా చక్కగా ఇలా 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, వాటర్ అయితే దీంట్లోకే చక్కగా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, వాటర్ వచ్చినాయి కదండి టమాటాల నుంచి. ఇంకా ఈ వాటర్లోనే చక్కగా ఇలాగైతే ఒక 10 మినిట్స్ అయితే అలాగే కుక్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఆ వాటర్లోనే చక్కగా మగ్గిపోయిద్ది అనమాట. టమాటాలు చిక్కుడుకాయలు అన్నీ చక్కగా మగ్గిపోతాయి ఇలాగా. ఓకేనా, ఇంకా చూసారు కదా, ఇంకా చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే ఇందులోకి అయితే మనం అయితే కారం యాడ్ చేసుకుందాము. కారం అయితే మీకు టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. ఓకేనా, ఇంకా ఇలాగైతే కారం అయితే కొంచెం పచ్చి వాసన పోయే వరకు అయితే చక్కగా ఇలాగైతే కలిపేసుకుందామండి. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ కూడా పట్టవండి, తక్కువే వేసుకోండి. ఓకేనా, ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేలాగైతే అప్పుడు దాకా అయితే కుక్ చేసేసుకుందాము. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇంకా చక్కగా అయితే కుక్ చేసేసుకుంటే మంచి టేస్టీ కర్రీ తయారవుతుంది అనమాట. ఓకేనండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. ఓకేనండి, కర్రీ మొత్తం ఇంకా ఇలాగా దగ్గరికి వచ్చేయాలండి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసుకున్నాం కదా. ఎంత తినని వాళ్ళైనా సరే చక్కగా ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టైల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇంకా 5 మినిట్స్ అయితే చక్కగా కుక్ అయిపోయిద్ది అనమాట. ఇంకా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి, అంతే. చూసారు కదండి, చక్కగా మంచి ఎమ్మి కర్రీ, టేస్టీ కర్రీ తయారైపోయింది కదా. సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్పేసాను కదండి. ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేనేమైనా వీడియోస్ తీస్తే మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.